అన్న ఇప్పుడే చూసాను కింగ్డమ్ మూవీ సినిమా అంటారన్న ఇది అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అర్జున్ రెడ్డిలో ఎంత బాగా కనపడ్డాడో అంతకు మించి ఉందన్నమాట. స్టోరీ అన్న మెయిన్ స్టోరీ చాలా బాగుంది. గౌతమ్ గారు స్టోరీ రాసుకునే విధానం కానీ ఒక యుద్ధం చేశాడనమాట విజయ్ దేవరకొండ. అలాగే హీరో సత్యదేవ్ గారు కూడా చాలా అంటే చాలా మంచి రిలేషన్ ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య. బ్రదర్స్ మధ్య ఎమోషన్ చాలా బాగా చూపించారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. సో ఒక అన్న కోసం తమ్ముడు చేసిన యుద్ధం అని చెప్పాలి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి సీన్స్. ఇంటర్వెల్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారనమాట. చాలా బాగుంటుంది. సో ఒక స్పైగా వచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఆ ట్విస్టులను చూస్తే నిజంగా లాస్ట్లో కూడా ఇంకా ట్విస్ట్ ఉంది అనమాట. పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి సీన్స్. అందరూ వచ్చి థియేటర్లో చూడండి. అనిరుద్ధుని మ్యూజిక్ అనమాట, గూస్ బంప్స్ అనమాట. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి రండి. సో మిగిలిన క్యారెక్టర్స్ ఏమున్నా కానీ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. లాస్ట్ 20 minutes నిత్య విరగదీశారనమాట. మ్యూజిక్ ప్లస్ విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి కింగ్డమ్. బస్ 2500 కోట్లు ఓకేనా భయ్యా. విజయ్ దేవరకొండ ఈ మూవీతో చూపించాడు భయ్యా. విజయ్ దేవరకొండ కష్టాన్ని చూపించాడు భయ్యా. గౌతమ్ తిన్నూరే ఇంతకుముందు ఆల్రెడీ గౌతమ్ తిన్నూరిని చూసాము. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు భయ్యా. చెప్తున్నాగా అనిరుద్ధ్ విజయ్ దేవరకొండ ఆయన గౌతమ్ తిన్నూరి మామూలుగా లేదు భయ్యా. కాంబినేషన్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్యా. సినిమా మాత్రం వేరే. శివ సూరి శివ సూరి సూరి శివ సూరి శివ విజయ్ దేవరకొండ ఇచ్చి పడేశారు భయ్యా. చెప్తున్నా కదా సినిమా మాత్రం మామూలుగా లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశారు. మాస్ కంబ్యాక్, డ్రామాటిక్ కంబ్యాక్, అన్వేవరబుల్ కంబ్యాక్. ఎన్ని చెప్పినా తక్కువే విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్కి. ఎందుకు అంటే ఆయన ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ అవని, ఆయన డైలాగ్ డెలివరీ అవని, ఆయన యాక్టింగ్ అవని ప్రతిదీ కూడా టాప్ నాచ్. ప్రతిదీ కూడా ఎక్కడ ఎవడు వేలు పెట్టకుండా చేశారు. అంత బాగుండింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో విజయ్ దేవరకొండ గారు కొన్నిసార్లు వీక్ యాక్టింగ్లో ఎమోషనల్ సీన్సే, అది మనందరికీ తెలుసు, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ నాట్ ఇన్ దిస్ మూవీ. గౌతమ్ తిన్ననూరి గారు, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ ద వే యూ హ్యాండిల్డ్ విజయ్ దేవరకొండ అండ్ దిస్ మూవీ. ఎందుకు అంటే ఒక లోలో ఉన్న మనిషి లైగర్ తర్వాత ఇంత టైం తీసుకొని వస్తున్నాడు. ఎలాంటి కంబ్యాక్ అయితే ఇవ్వాలో, తెలుగు ప్రేక్షకులు ఎలాంటి కంబ్యాక్ కోసం అయితే చూస్తున్నారో, ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో అలా మీరు చూపించేశారు. సినిమాలో మైనస్లు ఏం లేవు, ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. అసలు అంతా నీట్గా ఉండింది. దేవరా కాన్సెప్టే కాదు, నేను చెప్తా. ఒక దేవరా ఉండొచ్చు, ఒక సలార్ ఉండొచ్చు, ఒక కేజీఎఫ్ ఉండొచ్చు, ఒక బాహుబలి ఉండొచ్చు. అది కాన్సెప్ట్ అనేది మేబీ వాటితో మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే స్టోరీ లైన్ వాటితో సింక్ అవ్వచ్చు. బట్ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. ఇక్కడ స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా అనేది ఏ కాన్సెప్ట్ ఉన్నా, స్టోరీ సిమిలర్ ఉన్నా జనాలకి ఎక్కేస్తుంది. గౌతమ్ తిన్ననూరి గారు అది చేయగలిగారు. ఫస్ట్ మూవీ ఒక లవ్ స్టోరీ, నెక్స్ట్ మూవీ ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్, మూడో మూవీ మళ్ళీ ఇంకో జానర్ డ్రామా యాక్షన్ అడ్వెంచర్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి మెచ్చుకోవాల్సిన విషయం, ఒక పునర్జన్మ కాన్సెప్ట్ని మన మీద డైరెక్ట్గా రుద్దకుండా ఆ పునర్జన్మ ఏంటి, జనాల నమ్మకం ఏంటి, విజయ్ దేవరకొండ ఎందుకున్నాడు, అది మనకి అర్థమయ్యేలా చూపించారు. ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని 70 years బిఫోర్ అండ్ ఆఫ్టర్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. సో అందుకు హ్యాండ్స్ ఆఫ్. అండ్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీరు ఇంకా సినిమాలు చూడటం బంద్ చేసేయచ్చు. లేకపోతే మీరే ఒక సినిమా చూసి సినిమా తీసి జనాలకు చూపించండి. అది నచ్చిందో లేదో మేము చెప్తాం. అప్పుడు అది విజయ్ దేవరకొండ గారికి మేబీ స్టార్టింగ్ నుంచి ఉన్న నెగిటివిటీ వల్లమో ఏమో మరి, అది మనం స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం. విజయ్ దేవరకొండ గారికి ఉన్నంత నెగిటివిటీ, విజయ్ దేవరకొండకి ఉన్నంత నెగిటివిటీ ఎవరికీ లేదు. అది ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. జనాలు ఏం పగబెట్టుకున్నారో వాళ్ళకేం వస్తుందో, మేబీ పెయిడ్ రివ్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు. సో రివ్యూస్, నెగిటివిటీ మాటలు నమ్మకుండా బ్లైండ్గా సినిమాకి వెళ్ళండి. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్లోకి కింగ్డమ్ కూడా చేరిపోయింది. కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, మీరు టైటిల్ ఏదైనా పెట్టుకోండి. గౌతమ్ గారు, కింగ్డమ్ సెకండ్ పార్ట్ మీరు తీస్తున్నారు, మేము చూస్తున్నాము. కొండను ఉండగా బండలు బద్దలైపోతాయి. కొండను ఉండు కదా, బండలు మొత్తం బద్దలైపోతాయి అనమాట. గ్రెనేడ్ రాళ్ళు ఉంటాయి కదా, వాటిని కొట్టినట్టు కొట్టేసిండు. వెంకటేశ్వర స్వామి కొండ మీద పోయి మొక్కిండు, ఈ బండలు పగలు తెంగిండు, అన్ని నెగిటివ్ బండలు అన్ని పగలు తెంగిండు అనమాట. నాగార్జున గారు తీశారు మాస్ ఈ మూవీలో. విజయ్ దేవరకొండ ఊరా మాస్. అనిరుద్ధ్ బీజిఎం మన పాలగాడే, తెలుగుని పాలగాడే. కొద్దిగా కట్టప్ప మూవీలో రానా అన్నట్టు ఈ కట్టప్ప నమ్మొచ్చా అన్నట్టు రజనీకాంత్కి ఒకడే కొడతానని భ్రమ.
ఈ మూవీ తోటి విజయ్ దేవరకొండ కొట్టిండు కదా, నెక్స్ట్ తెలుగుడి ప్రతి మూవీకి అనిరుద్ధ డైరెక్టర్ అందియాలని నేను అనుకుంటున్నాను. 100 మాసాల కంబ్యాక్, 1 మాస్ కాదు 100 మాస్. అంటే తెలంగాణలో ఇటువంటి హీరో పుట్టినందుకు తెలంగాణ అంతా గర్వించాలి. రేవంత్ రెడ్డి పక్కన కూకోబెట్టుకున్నాడని చూసుకోండి ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఇచ్చి పడేశాడు ఈ మూవీ తోటి. అయితే ఒక్క తెలుగులో కాదు, బాలీవుడ్, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో ఇటు కొట్టినాడు. రాయలసీమ యాసలో అయితే చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇటు కొట్టినాడు. ప్రతి కథకి హీరో అవ్వాలంటే ఎట్లా అండి, ఒక్కోసారి విలన్ కూడా హీరో అవ్వాలి కదా. అన్ని కథలు ఇలాగే తీస్తేనేమో ఇలాగే తీశారంటారు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తేనేమో ఎందుకు అలా చేశారు, అలా లేదు కదా. అలా మనం ఏదో ఇందాక ఎవరో అన్నారు రథాన్ని ఇలా ఒకటే లాగేస్తాడు అలా అని. ఎందుకు లాక్కూడదండి, అతను హీరో. మీరే అంటున్నారు కదా హీరో అని. హీరో అంటే పాజిబుల్ అవుతుంది. సో నాకైతే సినిమా నచ్చింది. సో నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా బాగుంది సినిమా, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి బీజిఎం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సాంగ్ ఏదో లేపేశారంట కదా, నాకు తెలియదు ఆ సాంగ్ ఏంటనేది. బట్ కథను డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలిసి ఆ సాంగ్ లేపేసి ఉండొచ్చు. ఆవిడది కొద్దిగా అంటే హీరోయిన్ అని చెప్పలేమండి, క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. ఖచ్చితంగా అండి, 100% కంబ్యాక్స్ అండి. అంటే ఇప్పుడు ఆయన రొటీన్గా చేస్తున్నారని ఎప్పుడైతే ఆ ఫ్యాన్స్ అనుకుంటున్నారో, లేదు నేను డిఫరెంట్గా కూడా ట్రై చేయగలను, నాలో ఎంత స్టామినా ఉందని ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. మూవీ అయితే చాలా బాగుందన్న. నెగిటివ్ రివ్యూలు అయితే ఇచ్చేవాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ సినిమా అయితే నా పరంగా చాలా బాగుంది. విజయన్నకి కంబ్యాక్ లైగర్ తర్వాత ఈ సినిమా అయితే మంచి హిట్ పడిందని చెప్పాలి. రొమాన్స్ అట్లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మనకి సత్యదేవ్ అన్న బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అన్నని చంపేశారు, అది ఒక బాధాకరం విషయం. మూవీ పరంగా అయితే చాలా మ్యూజిక్ చాలా బాగుంది అన్న, బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి హీరోయిన్ కూడా కొద్దిగా క్యారెక్టరే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. విజయ్ దేవరకొండ గారి సినిమా ఇప్పుడే చూడడం అయితే జరిగిందనమాట. అంటే విజయ్ దేవరకొండ గారు అమ్మాయిని ఎలా కోరుకుంటారంటే మ్యూటా ఆల్సో ఎలా కోరుకుంటారు అంటే రొమాంటిక్ సీన్స్, దాని తర్వాత ఇంకోటి అంటే బెడ్రూమ్ సీన్స్, ఆ టైప్ ఆఫ్ వేరు కోరుకుంటారు అనమాట. ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి అంటే దే ఆల్ ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారు. అంటే ఇంటరాక్షన్ సీన్లో ఎలివేషన్స్, దాని తర్వాత మన ఈయన దాంట్లో ఎలివేషన్, సత్యదేవ్ గారి ఎలివేషన్స్, దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు తెలియదు, ఆయన మటుకు ఇచ్చిపడింది గారి యాక్టింగ్. డిఓపి పరంగా చెప్పాలంటే అసలు కెమెరాలు గింబి వేసాడు, దాని తర్వాత డ్రోన్లు వేసిపడి దింగాడు, అసలు తిప్పి దింగాడు. అయ్యా అసలు ఒకటి పడవ ఉంటుంది, పడవలో ఆయన డిఓపి ఎవరో దండం పెట్టాలి. దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు కదా ప్రీవియస్, ఆయన పేరు అయితే తెలీదు, వెంకటేష్ అంట. అయితే ఆయన ఏంటంటే నాన్న లేడు అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడనమాట. తెలుగు చలన పరిశ్రమ నాన్నలాగా ఊహించుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ సపోర్ట్ చేద్దామన్నమాట. యాక్టింగ్ ఇచ్చి పడేశారు, ఫైట్ సీన్లు ఉంటాయి, అది అసలు బీభత్సమయ్యా ఫైట్ సీన్లు, మన యానిమల్ సినిమా అనిపించాయన్నమాట. బీజం పరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ నో బక్కోడ్ అని చెప్పాడు కదా మన ఆయన, ఇచ్చి పడేంగాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇది మల్టీప్లెక్స్ కాబట్టి డుబ్ అని వచ్చాయి, కానీ వేరే సినిమాలో వేరే మాస్ థియేటర్కి వెళ్తే మొత్తం ఇచ్చి పడేది అనమాట. అయితే డెఫినెట్లీ హీ విల్ కంబ్యాక్ డెఫినెట్లీ వచ్చింది. చాలా బాగుంది సినిమా అయితే. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. హీరో యాక్టింగ్ బాగుంది, సత్యదేవ్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇండస్ట్రీకి చాలా మంచి యాక్టర్ వచ్చాడు, చాలా బాగుంది. సూపర్ హిట్, తిరిగేలేదు, సూపర్ హిట్, చాలా బాగుంది. మీరు 5కి అయితే 5/5 ఇస్తాను, చాలా బాగుంది.